అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ నింగి చుంబించిన నేల. రచయిత జి భానుగారు. ఇక కథలోకి వెళితే, పశ్చిమ దిగ్భాగం రాగరంజితమైంది. అన్ని ప్రాణులు తమ స్థావరాలు చేరుకునే ప్రయత్నంలో ఉన్నాయి. ఆ సమయంలో ఆ ఇంటి ముందు మాధవయ్య గారు అని ఒక యువకుని గొంతు వినిపించింది. ఉన్నారు, రండి కూర్చోండి. ఒక యువతి గొంతు సమాధానం ఇచ్చింది. ఆ క్రొత్త గొంతులోని తీయందనానికి విస్తుపోయి సాలోచనగా పరిచయమైన ఆ పెంకుటింటి వసారాలో కుర్చీ మీద కూర్చున్నాడు. సూర్యప్రకాశరావు పాత పత్రికల పేజీలు తిప్పుతూ ఉండగా మాధవయ్య గారు ద్వారానికి ఉన్న కర్టెన్ తొలగించి ఆ యువకుణ్ణి చూసి కన్నుల్లో వెన్నెల కాయగా, ఓహో సూర్యప్రకాశరావు, ఈరోజు సుదినం అన్నాడు. నమస్కారం మాస్టారు. 3 నెలల తర్వాత మీ ఇంటికి రావడమే నాకు సుదినం. ఓసారి చూసిపోదామని వచ్చాను గౌరవపూర్వకంగా అన్నాడు. చాలా సంతోషం. అమ్మా భూదేవి, కాఫీ పెట్టమ్మా అని మాధవయ్య సూర్యప్రకాశరావు ఎదురుగా పడక కుర్చీలో కూర్చున్నాడు. ఏమిటి ప్రకాశరావు, మా మీద సీతకన్ను వేసినట్లున్నావు? మమ్మల్ని బొత్తిగా మర్చిపోయావన్నమాట. ఏమైనా విశేషాలు ఉన్నాయా? మీ అమ్మగారు, చెల్లెళ్ళు, తమ్ముడు బాగున్నట్లు ఉత్తరాలు వస్తున్నాయా? నిన్ను గురించే ఈ మధ్య మరీ మనసులో అనుకుంటున్నాను. ఒంట్లో బాగుండక రాలేదు, కానీ కాలేజీకే వద్దామనుకున్నాను. ఎందుకో ఈ మధ్య సన్నిహితుల్ని, ఆత్మీయుల్ని చూడాలని అనిపిస్తోంది. ఏమైనా నువ్వొచ్చావు, అదే సంతోషం. మాధవయ్య సూర్యప్రకాశరావును కన్నారా చూస్తూ మాట్లాడుతున్నాడు. మాధవయ్య ఆర్ద్రమైన అంతరంగం సూర్యప్రకాశరావును విచలితుణ్ణి చేసింది. నిజానికి ఏమంత పరిచయం ఉందని మాధవయ్య తనని సన్నిహితునిగా భావించారు? ఆ పరిచయం కూడా కేవలం మానవతా కారణాల దృష్ట్యా ఏర్పడ్డ అల్ప సంఘటనను పురస్కరించే కానీ అసాధారణమైందేమీ కాదు. కానీ ఆ సంఘటనే మాధవయ్య మంచి హృదయంలో మంచి గంధంలా గుబాలిస్తుందన్నమాట. ఆ రోజు ఉదయం 10-11 గంటల మధ్య స్టేట్ బ్యాంకులో చెక్ మార్చుకొని డబ్బు తీసుకుంటూనే హఠాత్తుగా కళ్ళు తిరిగి పడబోయాడు మాధవయ్య. కానీ వెనక ఉన్న సూర్యప్రకాశరావు ఆయన్ని పడకుండా పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్లు ముఖం మీద జల్లి కొంచెం తాగించినప్పటికీ మగత నుంచి తేరుకోలేదు. అందుకని దగ్గరే ఉన్న సుధా క్లినిక్కు రిక్షా మీద తీసుకొని వెళ్ళి బెడ్లో చేర్పించి ఇంజెక్షన్లు, మందులు వాడగా సాయంత్రానికి గాని మాధవయ్యకు సరిగా స్పృహ రాలేదు. తర్వాత ఆయన్ని ఇంటికి తీసుకొని వెళ్ళేటప్పటికీ తండ్రి ఏమయ్యాడో అర్థం కాక వ్యాకుల స్థితిలో ఉన్న 2 ఆడపిల్లలు, ఒక కుర్రవాడు ప్రాణం లేచి వచ్చినంత సంబరపడ్డారు. తల్లి లేని వాళ్ళకి తండ్రి సమస్తమని సూర్యప్రకాశరావుకు అవగతమైంది. ఆనాడు వారి దృష్టిలో తానొక ఆపద్బంధువు, కరుణారస సింధువు. అప్పటి నుండి ప్రకాశరావు ఆ ఇంటి సభ్యుడైపోయాడు. ఆ ఇంట్లో అందరికీ అతడంటే ఒక ప్రత్యేకమైన గౌరవం, అనంతమైన అభిమానం, అఖండమైన సాన్నిహిత్యం. 12 మాసాల క్రిందట ఆ సంఘటన ప్రకాశరావు మనోదర్పణంపై నీడగా కదిలింది. తర్వాత లోకంలో పడి శ్రీదేవి, భవానీ, మధు కనబడరే, ఏమయ్యారు? ఇల్లంతా నిశ్శబ్దంగా ఉందే అన్నాడు. ప్రకాష్, వాళ్ళకి మహాయోగం పట్టింది. ఓ మహాతల్లి రాకమూలంగా మ్యాట్నీకి వెళ్ళారు. ఈ మధ్య వాళ్ళకి ఇటువంటి అవకాశాలు దొరుకుతున్నాయిలే. మహాయోగం, మహాతల్లి రాక, అవకాశాలు దొరకడం నాకు సరిగా అర్థం కాలేదండి అన్నాడు ప్రకాష్. అంతలోనే కాఫీ గ్లాసులతో ప్రవేశించిన అమ్మాయిని చూపిస్తూ మాధవయ్య, ప్రకాశరావు, మా పెద్దమ్మాయి మహాతల్లి భూదేవి 2 నెలల క్రిందటే వచ్చింది. ఇంతకాలం వరకు మా తమ్ముడి ఇంట్లో ఉంది. అదివరకే చెప్పాను కదా నీకు అన్ని విషయాలు. ఇంతవరకు చాకరీ చేయించుకొని పెళ్లి చేయబడుతుందని ఏవో వంకలు చెప్పి ఇక్కడకు పంపేశారు. అయితే అయ్యింది, ఇక్కడే ఉంటుంది. ఇక నా తల్లి రావడం మూలంగా ఈ ముగ్గురికి మహాయోగం పట్టి కాళ్ళు వచ్చాయి. ఇటువంటి మ్యాట్నీ అవకాశాలు వస్తున్నవి, అర్థమైందా అని ఒక గ్లాస్ అందుకొని ప్రకాశరావుకు ఇచ్చి ఇంకోటి తాను తీసుకున్నాడు. అమ్మాదేవి, సూర్యప్రకాశరావు అని చెప్పానే, అతనే ఇతను. వీరే లేకపోతే నీ తమ్ముడు ఇంటర్ పాస్ అయ్యేవాడు కాదు సుమా. నమస్కారం అన్నది భూదేవి మెరుస్తున్న కన్నులతో.
ఆమె నమస్కారం అన్నప్పుడు అభివ్యక్తమైన విశాల నయనాల్లోని తలుక్కును చూసినప్పుడు ఏనాడు పరవశం పొందని హృదయంలో ఏదో మధుర భావన మోసులెత్తగా అతనిలోని క్రొత్తదనం అతనికే క్రొత్త అనిపించింది. భూదేవి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత నాకింకో బరువు అని నవ్వి కాఫీ చల్లారిపోతున్నది అని మాధవయ్య ప్రకాశరావును హెచ్చరించాడు. కాఫీ తాగిన తర్వాత ప్రకాశరావు, ఇక్కడ విశేషాలు లేవు, నువ్వే చెప్పాలి, ఉంటే ఏమైనా ఈ 3 నెలల్లో జరిగిన వింతలు విశేషాలు చెప్పు. అది వరకు కొంత చెప్పావు కదూ, అదే మీ చెల్లెళ్ళ పెళ్ళిళ్ళు ఎంతవరకు వచ్చాయి? తమ్ముడు బాగా చదువుతున్నాడా? భారతి పెళ్ళి సెటిల్ అయ్యింది. ఆ తిరుగుళ్ళు మూలంగానే నేనిక్కడకు రాలేకపోయాను. కొన్ని పరిస్థితుల మూలంగా ప్రమీల పెళ్ళి వచ్చే ఏటికి వాయిదా పడింది. ఇద్దరిది ఒకేసారి అయినట్లయితే బర్డన్ తొలగిపోయేది. ఇక తమ్ముడు ప్రసాద్కు కూడా వచ్చే సంవత్సరానికి డిగ్రీ పూర్తవుతుంది. అప్పటి వరకు మా అమ్మకు నిద్ర ఉండదు, నాకు విశ్రాంతి ఉండదు. జీవితం అంటే సమస్యల పజిల్లాగా ఉన్నది మాస్టారు అని చెప్పి గాఢంగా నిట్టూర్చాడు. ప్రకాశరావు కన్నుల్లోకి చూసి బరువుగా నవ్వాడు మాధవయ్య. అసలు విషయం మర్చిపోయాను. నాకు హైదరాబాదు ట్రాన్స్ఫర్ అయ్యింది. రిలీవ్ అయి ఇంటికి వెళ్ళి వచ్చాను. 2 రోజుల్లో వెళ్ళి జాయిన్ అవ్వాలి. ఈ విషయం చెబుదామనే ముఖ్యంగా మీ దగ్గరకు వచ్చాను. అరే, అట్లాగా? మాధవయ్య ఆశ్చర్యంగా అన్నాడు. 2 నిమిషాలెవరూ మాట్లాడలేదు. ఈ బదిలీలు జీవితంలో మజిలీల వంటివి ప్రకాష్. కొంతమంది కలత చెందుతారు, కొంతమంది సంతోషంగా స్వీకరిస్తారు. నువ్వు యువకుడివి, ఎంతో సర్వీసు భవిష్యత్తు ఉన్నవాడివి. ఇంకా ఎన్నో ప్రదేశాలు చూడాలి, లోకాన్ని అర్థం చేసుకోవాలి. ఈ ప్రదేశంలో మన పరిచయం, ఆప్యాయతల సంగమం. నీ ట్రాన్స్ఫరును పురస్కరించుకొని ఈ పూట మా ఇంట్లో భోజనం చేయాలి. మాస్టారు, ఎన్నిసార్లు మీ అతిథిని కాలేదు? ఎన్నోసార్లు వేరు, ఇప్పటి పరిస్థితి వేరు. వారిని తప్పనిసరిగా ఉండమనండి నాన్న. కొద్దిసేపట్లో అంతా రెడీ అయిపోతుంది. కర్టెన్ వెనక నుండి కోమలమైన కంఠం పలికింది. ప్రకాష్, ఇక నువ్వు కాదనకూడదు అని మాధవయ్య అంటే ప్రకాశరావు చిరునవ్వు నవ్వాడు. అదే సమయంలో మ్యాట్నీ నుండి వచ్చిన శ్రీదేవి, భవానీ, మధు సూర్యప్రకాశరావుని చూసి సంతోషం ప్రకటించారు. ప్రకాశరావు ఆ ముగ్గురిని అభిమానంగా పలకరించాడు. తండ్రి చెప్పిన ట్రాన్స్ఫర్ వార్త విని కృంగిపోయారు. మధు అయితే ఏడుపును ఆపుకోలేకపోయాడు. ఒక మంచి వ్యక్తి, హితోభిలాషి ఈ బదిలీ మూలంగా దూరమవుతున్నాడనే బాధ అందరి మనసుల్లో నిశ్శబ్దంగా గూడు కట్టుకుని ఉంది. భోజనానికి కూర్చున్నప్పుడు ప్రకాశరావుకు ఒక విషయం విస్మయాన్ని కలిగించింది. విస్తరిలో ఉన్న పదార్థాలన్నీ తనకిష్టమైనవే. తన పరోక్షంలో కూడా తన అభిరుచుల్ని కనుక్కోగలిగిన భూదేవి సామాన్యురాలు కాదు అనిపించింది. కొసరి వడ్డించిన ఆమె ఆప్యాయత ప్రకాశరావు గుండెలో పొగడపూల దండే అయ్యింది. కురియని మబ్బుల్లాగా, పగలని అగ్నిపర్వతాల్లాగా ఉన్న ఆ కుటుంబ సభ్యుల నుండి సూర్యప్రకాశరావు వీడ్కోలు తీసుకున్నాడు. అతని బరువెక్కిన గుండెలో రూపుకట్టని దృశ్యాలు నాట్యం చేస్తున్నాయి. కాల ప్రవాహంలో 3 సంవత్సర బిందువులు లీనమైనాయి. ఒకనాట వసంతకాలంలో సాయంత్రం మాధవయ్య గారు అని ఒక యువకుని గంభీరమైన గొంతు ధ్వనించింది. ఇంటిలోని కుట్టు మిషన్ శబ్దం ఆగిపోయింది. వచ్చిన వ్యక్తి మళ్ళీ పిలిచాడు. ఎవరు? విసుగుతో కూడిన యువతి గొంతు వినపడింది. కొద్ది క్షణాల తర్వాత ఆ యువతి రూపం సాక్షాత్కరించింది. ఎదురుగా ఫుల్ సూట్లో, సొగసైన గాగుల్స్లో అందమైన భారీ విగ్రహం. నిర్ఘాంతపడి బొమ్మలా నిలబడిపోయింది భూదేవి. తర్వాత తేరుకొని ఒక్క అడుగు వెనక్కు వేసి, మీరా అంది. అణచిపెట్టుకున్న ఆసక్తి ఆ మాటలో బ్రద్దలైంది. అవును భూదేవి. సారీ భూదేవి గారు, నేను ప్రకాశరావును. మరలా ఈ ఊరు ట్రాన్స్ఫర్ మీద వచ్చాను. మీ నాన్నగారు ఉన్నారా? అడిగాడు ఆమె ఆపాదమస్తకం చూపులతో స్పృశిస్తూ. కూర్చోండి అన్నది. నిలబడి కూర్చున్నాడు ప్రకాశరావు. ఆ ఇరువురి మధ్య నిశ్శబ్దం నిలబడింది. మాట్లాడరేం? మా నాన్నగారు తిరిగిరాని చోటికి వెళ్ళిపోయారు. అతి ప్రయత్నం మీద దుర్భర దుఃఖాన్ని ఆపుకున్నది. ఎంతకాలమైంది? 2 ఏండ్లైంది. అప్పుడు నేను ఎక్కడ ఉన్నది తెలిసి కూడా నాకు తెలియపరచకపోవడం అన్యాయం కదూ. మీకు తెలియపరచకపోవడం పరమ న్యాయం అంటాను. ఎలాగో చెప్పండి, మరీ దారుణంగా మాట్లాడుతున్నారు. ఒక క్షణం మౌనం తర్వాత భూదేవి మాట్లాడింది. మీరేమైనా అనుకోండి, మేము ఆ విషయాన్ని ఉద్దేశపూర్వకంగా తెలియపరచకపోవడం దురుద్దేశంతో మాత్రం కాదు.
పై చదువుల కోసం ఎక్కడో దూరంగా అమెరికాలో ఉన్న మీ మానసిక ప్రశాంతిని నాశనం చేయడానికి మనస్కరించలేదు. పైగా ఇక్కడి సంగతులన్నీ మీకు రాయడం భావ్యం కాదని, అంటే మీ సంగతులు తెలుసుకునేటంత సన్నిహితుణ్ణి కాదనేగా మీ తాత్పర్యం? ఆమె ముఖం వైపు చూస్తూ అడిగాడు. క్షమించాలి, మీరు మా కుటుంబానికి సన్నిహితులు, శ్రేయోభిలాషులు కాదని నేను అనడం లేదండి. అంతకు మించి ఆశించే పేరాశ మాకు లేదు. మా దురదృష్టాల్ని, కన్నీటిని, కడగండ్లని మీ దృష్టికి తేవడం సముచితమేనా? అట్లా తెచ్చే అర్హత మాకేముంది? గొంతు గద్గదికమైంది. ఓహో, అయితే మిమ్మల్ని మీ కుటుంబాన్ని దగ్గరగా భావించే పేరాశ నాకుంది. దానికి అర్హత అనర్హతలు అడ్డొస్తాయని నేను భావించడం లేదు. ఇటువంటి ఉద్దేశాలతో ఉండి మీరు సరిగా ఉత్తరాలు రాయించలేదన్నమాట. భూదేవి గారు, మీరు క్రొత్తగా మారిపోయారు. లేదు లేదు, కొత్తగా మారిపోలేదు. ఆ పాత మనిషినేనండి. ఆ పాత భావనలే క్రొత్త భావనలకు భయపడి లోన కుమిలిపోతున్నానే కానీ నేను అడ్డు కాలేదే. మీ పాత భావనలకి కొత్త రంగు వేయించాలి. మీ పిరికితనానికి ధైర్యాన్ని టానిక్గా ఇవ్వాలి. అప్పుడు కానీ సరిగా మాట్లాడరు, సవ్యంగా ఆలోచించరు. నాకు మధు ఎక్కడున్నాడో చెప్పండి. మధు కోఆపరేటివ్ బ్యాంకులో గుమస్తాగా ఉన్నాడు. మేం మీకు ఎంతో రుణపడి ఉన్నాం. మంచిదే, రుణాన్ని తీసుకుంటాను. ప్రస్తుతానికి వస్తాను. లేచాడు. ఓ నిమిషం ఆగండి, కాఫీ. ఇప్పుడు కాఫీ వద్దండి. మీ చేతి వంట రుచి ఇంకా గుర్తున్నది. భోజనానికే వస్తాను తొందరలో అని లేచి 4-5 అడుగులు వెళ్ళి వెనక్కి తిరిగి చూశాడు. స్థానువులాగా నిలబడి చూస్తున్న భూదేవి కన్నులు బరువుగా వాలిపోయాయి. ఆటో కోఆపరేటివ్ బ్యాంకు గేటులో ఆగడం, మధు ఎదురు రావటం కాకతాళీయంగా జరిగింది. మధు ఆశ్చర్యానికి అవధులు లేవు. ప్రకాశరావు గారు, ఇది కళా నిజమా అన్నంత విచిత్రంగా ఉందండి అని ఆనందం పట్టలేక కౌగిలించుకున్నంత పని చేశాడు. ప్రకాశరావు మధు భుజం మీద చేతులు వేసి ప్రేమగా స్పృశించాడు. ఈరోజు ఎంత సుదినం. నేను ఇక్కడ ఉద్యోగం చేస్తున్నట్లు ఎవరు చెప్పారు మీకు? మీ ఇంటి దగ్గర నుంచే వస్తున్నాను. అయితే ఇంకేం, మా పెద్దక్క అన్ని విషయాలు చెప్పే ఉంటుంది. కాఫీ ఇచ్చి ఉంటుంది. కన్నీళ్లు పెట్టుకొని ఉంటుంది. అయినా కాఫీ తీసుకుందాం పదండి. అదే వండర్. మీ అక్క ఏ సంగతి సరిగా చెప్పలేదు. ముక్తసరిగా మాట్లాడింది. కర్ర విరిచినట్లు మాట్లాడింది. నేను ఎవరినో అన్నట్లుగా ప్రవర్తించింది. కానీ ద్వంద్వ భావాల విషాదమూర్తిలాగా నాకు కనిపించింది. అందుకే నీ వద్దకు రావలసి వచ్చింది. నిజంగానే? నడుస్తున్న మధు ప్రకాశరావు ముఖం చూస్తూ అన్నాడు. మా అక్క వింత మనిషి అయిపోయిందండి. మా నాన్నగారు పోయాక మరీను. ఆ సంగతి రాస్తానంటే వారికెందుకురా, దూరంగా ఉన్న వారికి రాయడం మంచిది కాదు అంది. పోనీ ఇక్కడ విషయాలు, వార్తలు తేల్చుకుందాం అంటే అంత అవసరమా అనేది. వారు ఉత్తరాలు రాస్తున్నారుగా, సమాధానం ఇవ్వద్దా అంటే సరే ఏదో రాయి అనేది. మీ సంగతి, నాన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటే అందని పెద్దవారిని గురించి అట్టే ఆలోచించడం మంచిది కాదు అనేది. ఇదండి మా అక్కతత్వం. ప్రపంచమంతా స్వార్థమయమట. ఇది ఆమె సిద్ధాంతం. మా చిన్నక్కలిద్దరికీ పెళ్లి చేసింది. మీకు ఈ వివరాలు రాశాను. ఆమె పెళ్లి మాట ఎత్తితే గయ్యిమణి లేస్తుంది. ఏదో అనాసక్తి, నిర్లిప్తత. అక్కతో మాట్లాడదామంటే భయం. ఆ మిషన్ కుట్టడం, పూల మొక్కలు పెంచడం, కూరగాయలు అమ్మడం ఆమె వ్యాపకం. నాకు సంబంధాలు కూడా చూస్తున్నదండి. అక్కకు నచ్చజెప్పేదెట్లా? నిట్టూర్పు విడిచాడు. వెళ్ళి హోటల్లో కూర్చున్నారు ఒక మూలన. ప్రకాశరావు తలలో భూదేవి తిరుగుతున్నది. తనలాగే జీవితాన్ని కుటుంబం కోసం అంకితం చేసుకున్నదన్నమాట. తాను ఎంత మానసిక సంక్షోభాన్ని అనుభవించాడు. కట్నాలు కానుకలు ఇచ్చి, లాంఛనాలు జరిపించి, మగపెళ్లి వారి తెగని ఆశలు తీర్చి తన తల్లి తాను ఎంత ఆరాటపడింది, ఉద్వేగపడింది ఇంకా తనకు గుర్తున్నది. పిత్రార్జితమైన కొంత భూమి, తన ఉద్యోగం ఆసరాగా ఆ వివాహ యజ్ఞాలు సవ్యంగానే జరిగాయి. హైదరాబాదులో ఉండగా ఒక చెల్లెలి పెళ్లి, అమెరికాలో ఉండగా ఇంకో చెల్లెలి పెళ్లి జరిగిపోయాయి. ప్రసాద్ ఉద్యోగస్తుడయ్యాడు. బాధ్యతలు బరువులు తీరినా ఇంకా తాను అవివాహితుడు. అన్నీ ఉన్న అంగనామణులు చెంగున తన పాణిగ్రహణానికి మొగ్గుతున్న సర్వలక్షణ సంపన్నుడైన వరుడు. మాధవయ్య మాస్టారు చనిపోయిన తర్వాత భూదేవి కూడా తనలాగే పాపం చెల్లెళ్ళ పెళ్ళిళ్ళ కోసం ఎంత తపనపడి ఉంటుందో. ఒక్క అబల మొక్కవోని ధైర్యంతో లౌకిక సమస్యల్ని ఎట్లా ఎదుర్కొన్నదో. అందరికీ అంత గుండెబలం, దీక్ష ఉండవు.
మధుకి కూడా వివాహం చేస్తుందట. పాత మనిషినే అంటుంది అమాయకురాలు. ఏది ఏమైనా ఒక్కటి మాత్రం యథార్థం. తమ ఇద్దరి ఆశయాలు, లక్ష్యాలు ఒకే గమ్యం వైపు పయనిస్తున్నవి. తమ జీవితం ఎన్నో విధాల సారూప్యం కలిగి ఉంది. కాలానికి తగ్గిపోని పరస్పర ఆకర్షణ, అవర్ణ్యమైన మధురభావం ఉంది. వయసులతో పాటు పరిపక్వమైన అనుభూతి, ఆర్ద్రత, అనురాగం అంతర్వాహినిగా ఉంది. అనంతమైన ఓర్పు, నేర్పు ఉన్న భూదేవికి లేనిది తాను సంపాదించగలిగే డబ్బు. భూదేవి డబ్బు కంటే అమూల్యమైంది. ఏమిటి ఆలోచిస్తున్నారు? కాఫీ చల్లారిపోతున్నది మధు అన్నాడు. బాహ్య ప్రపంచంలోకి వచ్చిన ప్రకాశరావు నవ్వి కాఫీ తీసుకున్నాడు. హోటల్లో నుండి బయటకు వస్తూ ప్రకాశరావు అన్నాడు మధుతో. మధు, మనం సన్నిహితంగా కలుసుకుందాం. ఎప్పుడు? ఖచ్చితంగా 10 రోజుల్లో. ఏమిటంత ఖచ్చితంగా చెబుతున్నారు? అదంతే. మీరు విశేషాలు చెప్పలేదు, ఎక్కడ ఉంటున్నది చెప్పలేదు, ఏమీ చెప్పలేదు. నాకేమీ అర్థం కావడం లేదు. అన్ని విశేషాలు తొందరలో వింటావు. ప్రస్తుతం ఇక్కడ ఫ్రెండ్ ఇంట్లో ఉంటున్నాను. నవ్వి భుజం తట్టాడు. నన్ను వెళ్ళమంటారా? అలాగే. ఇద్దరు విడిపోయారు. 10 రోజుల తర్వాత సూర్యప్రకాశరావు తల్లి జానకమ్మ భూదేవిని చూసింది. ఇంకో 10 రోజుల తర్వాత ముహూర్తం చూసింది. శోభనం రాత్రి సూర్యప్రకాశరావు భూదేవిని కన్నుల నిండా చూసి, నా భూదేవి అని దగ్గరకు తీసుకుంటే అశ్రుసిక్తాలైన కన్నులతో భర్త పాదాలపైన వాలిపోయింది. అర్ధాంగిని లాలనగా లేపి కౌగిలిలో బంధించి, చెవిలో ఈ బరువు గుండె గల భూదేవి వంటి భూదేవిని పొందే భాగ్యం కలుగుతుందని అనుకోలేదు. ఈ విషయంలో నిజంగా అదృష్టవంతుణ్ణి అన్నాడు కన్నులు మూసుకొని. భూదేవి అతని పెదాలు చేతితో మూసి, మీరంత మాట అనొచ్చా? ఇప్పటికీ ఇది కలో నిజమో తెలియని స్థితిలో ఉన్నాను. ఆనాటి మీ అమృతపు చూపులతో చిగుళ్ళు తొడిగి ఆశల పువ్వులతో ధ్యానం చేస్తూ తపస్సు చేశాను. నా తపస్సు ఫలించి ఆకాశం నాపైన వంగింది. ఈ అందని నింగిని అందుకున్న నేను ఎంత అదృష్టవంతురాల్ని అని భూదేవి భర్తతో కరిగి లీనమైపోయింది. అగరవత్తుల పొగలు సుడులు తిరుగుతూ ఒకదానితో ఒకటి హత్తుకొని పోతున్నవి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.